వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ నెల 6వ తేదీన ఉండి నియోజకవర్గానికి మంత్రి నారా లోకేష్ రానున్నారు. దాదాపు ఈ నియోజకవర్గంలో అంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మొదటిసారిగా నారా లోకేష్ ఈ జిల్లాకు వచ్చేయనున్నారు. అది కూడా ఉండి నియోజకవర్గానికి. దాదాపు గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైసీపీ హయాంలో నారా లోకేష్ ఇక్కడికి వచ్చిన అప్పుడే ఆయనపై రాళ్ల దాడి కూడా చోటు చేసుకుంది. అనంతరం కూడా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం, తదుపరి లోకేష్ స్వయంగా పాదయాత్రను చేయడం కూడా ఈ నియోజకవర్గంలో మంచి హుషారు తెప్పించింది టీడీపీ నాయకులు. అనంతరం గెలిచిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు రానున్నారు. ఉండి నియోజకవర్గానికి జేపీ రోడ్లోని రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని 6వ తేదీన ఉండి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు ఉపసభాపతి ఆయనతో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం ఆకివీడికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో పలు పాఠశాలల అభివృద్ధికి కూడా కార్యక్రమాలను కూడా చేయనున్నారు. అనంతరం 7వ తేదీన కూడా మరొక మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆకివీడు రానున్నారు. డయాలసిస్ సెంటర్ను కూడా ప్రారంభించనున్నారు. అయితే 6వ తేదీన మంత్రి నారా లోకేష్ రావడంతో పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే నారా లోకేష్ మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో పాటు కూటమి నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. 6వ తేదీన మంత్రి నారా లోకేష్ పర్యటన అనంతరం 7వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈ నియోజకవర్గానికి రానున్నారు. దాదాపు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ రావడంతో మంచి చర్చ అయితే సాగుతుంది. ఉండి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేసే విధంగా రఘురామకృష్ణరాజు కృషి చేస్తున్నారంటూ ఉండి నియోజకవర్గ ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. దాదాపు 6వ తేదీన దాదాపు ఉదయం మంత్రి నారా లోకేష్ రానున్నారు. 7వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఇక్కడికి విచ్చేయనున్నారు. దాదాపు ఉండి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్టు ఇప్పటికే రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అంతేకాకుండా నిన్న దాదాపు క్రైమ్ రేటు కూడా ఉండి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు పోలీసులను కూడా వ్యవస్థను కూడా ఈ నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు అన్ని చర్యలను చేపడుతున్నారు. అంతేకాకుండా గతంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి పోలీస్ స్టేషన్లకు పాత వెహికల్స్ అనేవి ఉండేవి. ప్రస్తుతం నిన్న ఒక 4 వెహికల్స్, కొత్త వెహికల్స్ను కూడా పోలీస్ సిబ్బందికి అయితే రఘురామకృష్ణరాజు అందజేశారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్నానని, ఈ నేపథ్యంలో నారా లోకేష్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ అభివృద్ధి పనులు కూడా తాను ప్రారంభిస్తున్నానంటూ కూడా ఎవరైతే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది. ఇప్పుడు ఒక పర్మనెంట్గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు 800 నుంచి 1000 కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా, అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు. దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల నుంచి ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్ పోలీసింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ సివిలైజ్డ్ సొసైటీ. గుడ్ పోలీసింగ్ ఉండాలి. ఆ గుడ్ పోలీసింగ్లో భాగంగా మొత్తం 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో 4 వాహనాలు, నూతన వాహనాలని సమకూర్చాలి అన్న ఆలోచన నాకు వచ్చి ఎస్పీ గారితో, ఐజీ గారితో, కలెక్టర్ గారితో, ఆ పిదప డీజీపీ గారితో మాట్లాడి వారి అనుమతి తీసుకొని ఈ 4 వాహనాలని నా మిత్రుడు, అంటే నేను ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏర్పాటు చేసిన ఫండ్లో భాగంగా నా మిత్రుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ తిరిగి ఎన్నికైన బేడా మస్తాన్ రావు వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని, ఈ 4 వెహికల్స్ని సమకూర్చుకోవటం జరిగింది. అలాగే ఎక్కడ ఏ అవసరమైనా ప్రభుత్వ పనితీరు మెరుగుపడాలి, దానికి ఎటువంటి అవసరమైనా కూడా ప్రస్తుతం నిధులలేమి కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి, కానీ ఎటువంటి నిధుల కొరత లేకుండా అనుకున్న కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా జరిగేలాగా నాకు నా స్నేహితులు, ఇక్కడ ప్రజలు కూడా, ముఖ్యంగా నా స్నేహితులు నాకు ఎప్పుడు అండదండలుగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.